మార్నింగ్ మార్నింగ్ మా మమ్మీ ఫిషెస్ తెమ్మంటే మేమైతే బీచ్‌కి స్టార్ట్ అయిపోయాం. మా తమ్ముడు, నేను. క్లైమేట్ అయితే చాలా బావుంది. ముందు రోజు వర్షం పడిందనమాట. సో, ఈరోజు మాత్రం క్లైమేట్ చాలా బావుంది. ఇది రీసెంట్‌గా మా ఊరు నుంచి డైరెక్ట్ బీచ్ దగ్గరికి స్కైవే ఏశారనమాట. సో, ఆ రోడ్‌లో తీసుకెళ్తున్నాడు. నేను ఫస్ట్ టైము ఈ రోడ్‌లో వెళ్ళడం వేసిన తర్వాత. రోడ్ సైడ్స్ మాత్రం అసలు పొలాలు అసలు ఎంత బాగున్నాయో క్లైమేట్‌కి. బైక్ మీద అలా ఎళ్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. జస్ట్ ఒక 10 మినిట్స్‌లోనే బీచ్‌కి రీచ్ అయిపోయామనమాట. సో, చూస్తే జనాలు మాత్రం చాలా మందున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిందేమంటే, ఏంటి ఇంతమంది జనాలున్నారు అని అక్కడ వాళ్ళని అడిగితే, రీసెంట్‌గా 2, 3 డేస్ బ్యాక్ ఇట్లా 5 మెంబర్స్ వాటర్‌లో మునిగిపోయారు. 3 మెంబర్స్ ఏమో బాడీస్ కనిపించాయని చెప్పారు. మేమైతే షాక్ అయిపోయాము అసలు. వాళ్ళు వైజాగ్ హైదరాబాద్ నుంచి వచ్చారంట. సో, అక్కడ పాపం వాళ్ళందరూ వెతుకుతున్నారు రిమైనింగ్ 2 బాడీస్. ఈ పిల్లలు ఎందుకో అసలు మాటే వినరు. పెద్దవాళ్ళు ఎంత చెప్పినా కూడా. మీరైనా ముందు ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటర్‌లోకి వెళ్ళేటప్పుడు. సో, మేమైతే ఫిషెస్ తీసుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నాం కదా! అక్కడ బీచ్ లోపల నుంచి ఇప్పుడే షిప్ మీద వస్తున్నారనమాట ఫ్రెష్‌గా అన్ని ఫిషెస్ తీసుకొని. యాక్చువల్‌గా నేనైతే నాన్ వెజిటేరియన్ కాదు. ఫుల్ ప్యూర్ వెజిటేరియన్ అనమాట. సో, అంటే ఎగ్‌టేరియన్ అనుకోండి. అప్పుడప్పుడు ఎగ్ తింటాను. ఇంకా ఇట్లా మా మమ్మీ వాళ్ళ కోసం ఇట్లా ఫ్రెష్‌గా ఫిషెస్ తీసుకుందామని చెప్పి మా తమ్ముడు నేను వచ్చాం కదా! సో, అక్కడ వేలం పాటలాగా అలా జరుగుతుంది. ఏంటా అని చూస్తున్నాము. తర్వాత మేము నార్మల్ ఫిషెస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. బాయ్.